దీనికి బట్టి విక్రమార్క గారి కోపం వస్తుంది కావచ్చు, కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సిగ్గుపడాల్సి వస్తుంది అన్నమాట, బాధ కలుగుతుంది. మన తలసరి విద్యుత్ వినియోగం ఇవాళ 1200 చిల్లర ఉన్నదంటే ఎంతనండి? 1255 యూనిట్లు. ఒక చిన్న దేశం ఉంటుంది అధ్యక్ష, ఐస్లాండ్ అని. దాని తలసరి విద్యుత్ వినియోగం 51,696 యూనిట్లు అధ్యక్ష, 51,000. అమెరికా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ వచ్చి 12,154, జపాన్ 7,150, చైనా 6,312. బాధ కలిగేది ఏంటంటే మన పక్కన భూటాన్ అధ్యక్ష ఇంతంత ఉంటుంది, మన నెత్తి మీదే ఉంటుంది హిమాలయ పర్వతాలు. వాళ్ళు కూడా 3,126 యూనిట్ల పర్ క్యాపిటా ఉన్నది పవర్ యూటిలైజేషన్. కానీ ఘనత వహించినటువంటి భారతదేశం 2 పార్టీల నాయకత్వంలో అధ్యక్ష. మన దగ్గర కూడా చాలామంది గురువులు ఉంటారు, మనకు ఇట్లా దింపేసినామని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు, రకరకాల ప్రచారాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు తెలంగాణలో కూడా. కానీ వాళ్ళ ప్రచారం వీళ్ళ ప్రచారం మధ్యలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే వాజ్పేయి గారి నాయకత్వంలో, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ ఘనత వహించిన తెలుగుదేశం గవర్నమెంట్, అందరు కలిపి జరిగింది ఏంటి అంటే ఇది కథ. 140 దేశాలను సర్వే చేస్తే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది అధ్యక్ష, వాళ్ళు ప్రచురిస్తారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ దేశం జాతీయ స్థాయిలో ఎట్లుంటుందో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉన్నట్టుగానే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది, వాళ్ళు పబ్లిష్ చేస్తారు. 140 దేశాలు సర్వే చేసి వాళ్ళు ప్రచురిస్తే మన భారతదేశం యొక్క ర్యాంకు 104 అధ్యక్ష. ఇది విశ్వగురువు సాధించినటువంటి మహత్తరమైన ఫలితం. ఇక ఇదే విశ్వగురువు పోతే అది విషమవుతుందా ఏమవుతుందో దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. అసలు ఏం జరుగుతూ ఉంది? మీటర్లు పెట్టే కథ ఏంది అసలు? మీటర్లు పెడితే అధ్యక్ష మన ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమార్ రెడ్డి గారు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, బిల్లు వస్తాను కదా మరి దీని సంగతి ఏంటంటే మాట్లాడుతుంటే చెప్తున్నాం. దగ్గర 98 లక్షల మందికి దెబ్బ తగులుతుంది అధ్యక్ష, 98 లక్షల కుటుంబాలకు, ఇంచుమించు 1 కోటి మందికి. బట్టి విక్రమార్క గారు మెన్షన్ చేసినట్టుగా దళితులకు, గిరిజనులకు, రైతులకు, లాండ్రీలు నడుపుకునేటువంటి రజక సోదరులకు, లేదు క్షౌరశాలను నడుపుకునే నాయి బ్రాహ్మణ సోదరులకు, పోల్ట్రీ పరిశ్రమకు, టెక్స్టైల్ లాంటి ఇండస్ట్రీకో, కుంటుపడుతున్నటువంటి అనేక రకాల ఇతర చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కొద్దిపాటి సబ్సిడీ తీసుకుంటూ కరెంట్ ఇస్తాం అధ్యక్ష, వాళ్ళని బతికేయాలని చెప్పి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ సంస్కరణల్ని అమలు చేస్తే, యథాతథంగా కేంద్రం చెప్పినట్టు అమలు చేస్తే తక్షణం వీటన్నిటికీ మీటర్లు పెట్టాలి అధ్యక్ష, తక్షణం. దీన్ని ఏం ప్రపోజ్ చేస్తున్నారు? డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టపడి ఈ దేశంలో అధ్యక్ష విద్యుత్ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వినాలని నేను చెప్పే మాట, వాళ్ళందరూ నౌకలు పోతే గోచిపోతుంది వాళ్ళది గ్యారంటీ, డౌటే. ఇప్పుడు పోతలేవా అధ్యక్ష? విమానాలు వాయ్, ఓడరేవులు వాయ్, అన్ని వాయ్, ఇంకేమున్నాయి, రైలు వాయ్, రైల్వే స్టేషన్లు వాయ్, అన్నిటికని పోతున్నాయి. ఇప్పుడు దీన్ని పెట్టింది సూటి 2 మిగిలిన అధ్యక్ష, ఒకటి వ్యవసాయ రంగం, రెండోది విద్యుత్ రంగం. ఈ 2 సావుకారులకు అప్పచెప్పేదాకా మేము నిద్రపోం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క శపథం. దీనికి తొడిగే అందమైన ముసుగు పేరు సంస్కరణ. చూస్తానికి మంచిగా అనిపిస్తుంది అధ్యక్ష. ఏం చెప్తారు? రైతులు ఏమన్నా అమ్ముకోవచ్చునండి, లాభం ఉన్న కాడ అమ్ముకోవచ్చు. మా వ్యవసాయ శాఖ మంత్రి గారిది వనపర్తి, తమరిదేమో బాన్స్వాడ. తమరి దగ్గర దండిగా ఉంటుంది వ్యవసాయం. మునిగిపోయిన మళ్ళీ మధ్య తమ నాయకత్వంలో మంచిగా చేస్తారు. బాన్స్వాడ రైతులు కొంచెం పంజాబ్లో అమ్ముతారు అధ్యక్ష రైసు. అయ్యే పనేనా? గిడుతుందా? జరుగుతుందా? చెప్పడం ఏమో యానన్న అమ్ముకోవచ్చు, మంచిది కదా, ఫ్రీ మార్కెట్. దుబ్బాకలో వచ్చి సిద్దిపేట అమ్మే పరిస్థితి ఉండదు. దుబ్బాకల అంగడి మార్కెట్ కమిటీ ఉన్నట్టయితే రవాణా ఛార్జీల కింద పోతుంది కదా, వీళ్ళు పెంచిన డీజిల్ ఛార్జీలు. వ్యవసాయం చేయలేకుండా అవుతుంది కదా. ఎకరం దున్నంటే ట్రాక్టర్కి ఎంత ఉండే, ఇవాళ ఎంత అయింది. అటువంటిది వేలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి ఆర్డర్ని అమ్ముకోవచ్చు అనే మాట ఎంత దగా అధ్యక్ష, ఎంత మోసం. అది అమ్ముతారా రైతులు? దాని పేరు మీద ఉన్న సిస్టమ్ ధ్వంసం చేసేసి
ఇప్పుడు వెరసి ఏంది అధ్యక్ష, దీనిలో జరిగే కుట్ర ఏంది, భయంకరమైన కుట్ర నేను తర్వాత చెప్తా వివరంగా, కానీ ముందు చెప్తాను అసలు సంగతి ఏంది. ఎరువుల ధరలు పెంచాలి, డీజిల్ ధరలు పెంచాలి, దున్నే ధరలు పెరగాలి, కోసే ధరలు పెరగాలి, చేనులు కోసేటి హార్వెస్టర్ల ధర పెరుగుతుంది కదా, కరెంటు బిల్లు పెరగాలి, మీటర్ పెట్టాలి, వశం కాకపోవాలి, చివరికి ఆయన వ్యవసాయం రైతు తట్టపార కింద పెట్టాలి. ఇక మాతో కాదు వ్యవసాయం కింద పెట్టాలి, పెడితే దిగుతారు సాగుకారుగా సూట్ కేసులు తీసుకొని. మీతో కాదు, మేము కార్పొరేట్ కంపెనీలు రెడీ ఉన్నాం, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి మాకు వచ్చేసినాం. ఇక మీరు జరుగుని పక్కకు మాకు అప్పచెప్పుర్రి, ఈ కంపెనీలకు అప్పచెప్పురు భూములన్నీ, ఇలానే మీరు కూలికి పనిచేయండి. ఇది ఇటు అటు ఆహార సబ్సిడీలని కథం పట్టించేసి రకరకాల పేరు మీద దాన్ని కథం చేసి మొత్తం దాన్ని కూడా ఫుడ్ సెక్టర్ బాధ కలుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు చెప్పక తప్పదు ఇటువంటి పరిస్థితులలో. పరిణామ క్రమం ప్రజలకు తెలియాలి. అందరికందరం ఎమ్మెల్యేలం ఈ మంత్రులందరం పోయి ఢిల్లీలో మేము ధర్నా చేసినాం అధ్యక్ష. మా మీద జోక్ కట్ చేశారు. అరే ధాన్యం కొనురా బాబు అంటే కొనం, దాన్ని కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. ఈ నుంచి కేంద్ర మంత్రులు ఆయన ఏం మాట్లాడుతారో బాగుంటుంది కనుక, ఈ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతారో కనుక, అయ్యిండ్రు వరి ఎటు పడతాడు, మొత్తం కొనిపించే బాధ్యత మాది. మంచి చెడునో ఏసి పంట వాడి ఎవడెక్కడ పోయిండో పతలేదు. చెప్పినోడు పారిపోతే ఇక్కడ నుంచిన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు నిష్క్రియాపరులైతే, టీఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలు అక్కడ కొట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళకి సంఘీభావం తెలపకపోతే చివరికి గవర్నమెంట్ పోయినాం అధ్యక్ష. ఒక తమరు తప్ప అందరం పోయినాం, తమరు పద్మరావు గారు డిప్యూటీ స్పీకర్ తప్ప అందరం పోయి ఢిల్లీలో ధర్నా పట్టాం. ఆ సందర్భంలో మంత్రి జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, 9-10 మంది మంత్రులు పోయి ఆ కన్సర్న్ మినిస్టర్ని అడిగిన, ఆయన పేరు పీయూష్ గోయల్ గారు, ఏం చేసిన బాయ్ మీరు నాకు అర్థం కాదు, చమత్కార్ కర్ దియే తెలంగాణ, ఐసా కైసా ఉగాయ్ అని మాట్లాడతారు. క్యా జాదూ కరే అని ఒక హవహేళన చేసినట్టు మాట్లాడు. అరే రావా బాబు, నీ మనసులో పంపి చూసుకొని పోయి, నువ్వు కూడా రా, నీకు హెలికాప్టర్ ఇస్తాను తిరుగు 5-6 రోజులు. అబద్ధాలు చెప్తారు, ఆయనకు అర్థం కాదు. పంట పొలం అగ్గిపెట్టలు దాచిపెట్టేదా, పరుచుకొని ఉంటుంది కదా లక్షల ఎకరాల వ్యవసాయం అంటే, కనబడుతుంది కదా కళ్ళకు. లేదు అదంతా లేదు, మాకు జాగా లేదు పెట్టుకోవడానికి, ఆడ పెట్టుకోవాలి. నూకలు అయితే బా యాసంగి కొనాలని చెప్పి ఎప్పుడు కొన్నట్టు కొనాలంటే, లేదు మీ తెలంగాణకు నూకలు తినడం అలవాటు చేయండి, నూకలు తినాలని అవమానం చేస్తారా? ఇలా ఏంది అధ్యక్ష రెట్ రిజల్ట్ ఏంది? టుడే వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఈ కేంద్రంలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రి యొక్క అవివేకత వల్ల, అసమర్థ విధానాల వల్ల, వాళ్ళ అవివేక చర్యల వల్ల ఏం జరుగుతుంది? మొత్తం దేశమే ఫుడ్ సెక్టర్లో ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా కార్టూన్ ఉంది ఒక పేపర్లో, బస్తాలు తీసుకొని ఒక ఆయన పోతే లేదు జాగలే పోమంటుండు, దాని కిందనే ఇంకో బొమ్మ ఎగరా తక్కువడి మళ్ళీ వెళ్తాడు. కేంద్ర ప్రభుత్వం అంటే ఎంత అసెస్మెంట్ ఉండాలి, అంతర్జాతీయ విపణింది, జాతీయ విపణింది, పంటలు ఎట్లా పండుతున్నాయి, ట్రెండ్స్ ఏంటి, మనం ముందు చూపు అనేది ఉందా అధ్యక్ష? 4-5 నెలల కింద మేము ధర్నా చేసే దుస్థితి. ఇవాళ నూకలు కూడా బ్యాన్ చేస్తూ, నూకలు కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు అని మళ్ళీ రైతులకు వచ్చే ధర రాకుండా అడ్డుకునేదే ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం, ఈ అవివేక ప్రభుత్వం.